Every heroines after their few movies they'll get such type of characters, but I'm very lucky I got in my first movie itself. యాక్చువల్గా 40 crores డిమాండ్ చేసే స్క్రిప్ట్ ఇది బడ్జెట్ని. దాంతోపాటు మా కోటగిరి వెంకటేశ్వర గారు చాలా సినిమాకు మాకు సహకారం అందించారు. ఒక మంచి సినిమా తీసాము. బలమైన కథ, అందుకే ధైర్యంతో ప్రొడ్యూసర్గా నేను ముందుకు వచ్చానండి. సొసైటీకి మంచి మెసేజ్ అండి. మూవీ కూడా చాలా కమర్షియల్గా ఉంటుంది. ట్రైలర్ టీజర్ చూస్తుంటే ఒళ్ళు జలతరించింది. నాకైతే ఒళ్ళు జలతరించింది. ఇటీవల కాలంలో మనం చాలా టీజర్లు చూస్తున్నాం, కానీ ఎంత మనల్ని స్పందన చేసిన టీజర్ మాత్రం నాకు తెలిసి నేను చూస్తుండలేదు. చాలా అద్భుతం. ఈ సినిమా భానుశంకర్ గారికి మంచి లైఫ్ ఇస్తుందని, ఆయనకి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దర్శకులు భానుశంకర్ గారి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. మేము ఒక మంచి ప్రయత్నం చేసామండి. చాలా డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇలా నిర్మాతలు మాత్రం దొరకరు ఇలాంటి కథలు విన్నప్పుడు. ఇదే స్టోరీని ఎంతోమంది హీరోలతో చేయాలని నేను ప్రయత్నించాను. బట్ ఏంటంటే ఆ గెటప్కే చాలామంది ఇలాంటి గెటప్ చేస్తే ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేయడం అలా జరిగింది. అప్పుడు వీళ్ళ ముగ్గురు నిర్మాతలు, ఈ రవికుమార్ గారు నా ఫ్రెండ్, ఆయన ముందుకు వచ్చి అసలు ఈ సినిమాని మనం హీరోల చుట్టూ తిరగడం కాదు సార్, అసలు మనమే ఎందుకు తీయకూడదు అంటే, మనం ఈ బడ్జెట్ అది యాక్చువల్గా 40 crores డిమాండ్ చేసే స్క్రిప్ట్ ఇది బడ్జెట్ని, కానీ అలాంటి సినిమాని మనం చాలా ఖర్చు పెట్టి తీయాలని అంటే పర్వాలేదండి, మనకున్న లిమిట్స్లో మనం చేద్దాం అని చెప్పి రవికుమార్ మర్రి గారు, కర్లపూడి కృష్ణ గారు, తర్వాత సమర్పణ భరతరాజు గారు, వీళ్ళు ముగ్గురు కలిపి ముందుకు వచ్చి ఈ సినిమాని చేయడానికి ఎంతో సహకరించారండి. అలాగే టీము కోటగిరి వెంకటేశ్వర గారి గురించి చెప్పాలండి. ఆయన సినిమాకి ఎడిటర్. ఆయన సినిమాని చూసి ఇలాంటి సినిమా బయటికి రావాలి, అద్భుతం సృష్టించాలంటే దీనికి ఎంతో మనం కష్టపడి పనిచేయాలి, ఇంకా ఎంతో చేయాలి అని ఆయన నిర్విరామ కృషి చేసి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి అహోరాత్రులు ఆయన శ్రమించి మా గురించి ఎంతో కష్టపడ్డారు. ఆయన మొదట ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయాల్సింది మీడియాయే. మేము తీయడం వరకే మా ధర్మం. ఇలాంటి సినిమాని మీరు ఒకసారి నేను షో ఏర్పాటు చేస్తాను, మీరు అందరూ చూసి ఖచ్చితంగా మీకు నచ్చితే ఈ సినిమాని ప్రమోట్ చేస్తారని, ఈ నిర్మాతలకి, ఎందుకంటే ఇలాంటి టేస్ట్ ఉన్న సినిమాని తీసే నిర్మాతలకి సక్సెస్ తదనుగుణంగా నాకు కూడా ఒక మంచి విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో ప్రతి నటీనటులు అద్భుతంగా యాక్ట్ చేశారండి. ప్రతి డిపార్ట్మెంట్ కష్టపడి పనిచేశారు. అందుకు మించి నేను ఏం చెప్పలేను. ఈ అమ్మాయి మొదటి హీరోయిన్ అయినా కానీ చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. మిగతా ఆర్టిస్టుల గురించి నేను రిలీజ్ అయిన తర్వాత మీతో మాట్లాడతాను. షేర్ చేసుకునే అవకాశం నాకు మళ్ళీ వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా నచ్చిందండి నాకు. నేను దగ్గరుండి కథ విన్నాను. చేద్దాం అనుకుని పెద్ద హీరోలు అడిగాం, కానీ ఎవరు మాకు ప్రోత్సాహం ఇవ్వలేదు. సరే మనమే చేద్దామని చెప్పి సినిమా నేను మొదలుపెట్టాను. నాకు మా మిత్రులు కర్లపూడి కృష్ణ గారు, భరత్ గారు అందించిన సహకారం మరవలేనిది. దాంతోపాటు మా కోటగిరి వెంకటేశ్వర గారు చాలా సినిమాకు మాకు సహకారం అందించారు. ఒక మంచి సినిమా తీసాము. ప్రజలు, ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమా కాదండి బేసికల్గా, ఎందుకంటే అందరూ కొత్త ఆర్టిస్టులు ఉన్నారంటే చాలామంది చిన్న సినిమా అనుకుంటారు. బట్ ఈ సినిమా స్టోరీ డిమాండ్ ప్రకారం 95 days వర్క్ చేసామండి మేము ఈ సినిమాకి. ఈ 95 రోజుల్లో కూడా దాదాపుగా 85 days నిజామాబాద్లో తీసామండి. అక్కడే తీసాం, ఎందుకంటే అక్కడ మాకు చాలా సపోర్ట్ చేశారు అక్కడ ప్రజలంతా కూడా. పబ్లిక్లో తీయాల్సిన సినిమా ఇది, స్టూడియోలో తీసే సినిమా కాదు. కాబట్టి మేము నిజామాబాద్ వెళ్ళి అక్కడ వర్క్ చేసామండి. మిగతాదంతా కూడా ఒక 1 day ఫిల్మ్ సిటీ శ్రీశైలంలో ఒక 1 day చేసాం. మిగతాదంతా నిజామాబాద్లోనే చేసామండి. థ్యాంక్ యూ. మీడియా గారికి, విచ్చేసిన అందరికీ నమస్కారములు. ఇది అర్ధనారి సినిమా. ఇది మంచి చిత్రం. ఇది అందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను, ప్రేక్షకులందరికీ కూడా. ఇది మంచి బలమైన కథ, అందుకే ధైర్యంతో ప్రొడ్యూసర్గా నేను ముందుకు వచ్చానండి. ప్రెస్ మీట్ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడతానండి. థ్యాంక్ యూ. ఈ స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఇన్స్పిరేషన్. ఇది సొసైటీకి మంచి మెసేజ్ అండి. మూవీ కూడా చాలా కమర్షియల్గా ఉంటుంది. ఐ విష్ ఆల్ అర్ధనారి టీమ్ సక్సెస్ఫుల్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Movie, every heroines after their few movies they'll get such type of characters, but I'm very lucky I got in my first movie itself. Thanks to
భాను సార్, భరత్ సార్, శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ. ఆడియో మేము 2 సాంగ్సే ఉంటాయండి మూవీలో. సో మేము ఆడియో ప్లాన్ చేయలేదు, ఎందుకంటే మంచి థియేటర్స్లో రిలీజ్ చేస్తాము. మా రేటింగ్ చూసే సినిమాకి వెళ్తున్నాం, కానీ ఇది చూసి వచ్చి రేటింగ్ ఇచ్చేలా ఉంటుంది సినిమా నేను ఫీల్ అవుతున్నాను. గమనించాలా ప్రేక్షకులకు తెలియజెప్పాలి. థ్యాంక్ యూ. నాది కూడా అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టాలి. నా పక్కింట్లో పుట్టాలి, నా ఇంట్లో మాత్రం అల్లు అర్జున్ పుట్టాలి.